హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఇది తెల్లవారుజామున 3:30కే స్టార్ట్ చేసిన వ్లాగ్ అండి. ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారా అనా? హితిక్ష తలనీలాలు ఇవ్వడానికి విజయవాడ వెళ్తున్నామండి. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుండి ఎల్టీటీకి తెల్లవారుజామున 4కే స్టార్ట్ అయ్యాము. విజయవాడలో కరెక్ట్గా 7కి రీచ్ అయిపోయామండి. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా అని ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. రైల్వే స్టేషన్ నుండి ఘాట్ రోడ్ వరకు బస్సులు ఆటోలు చాలానే ఉన్నాయి. అయితే బస్సులు అటు ఏ టైంకి వెళ్తాయో ఏ బస్సు ఎక్కాలో అనేవి తెలియదు కాబట్టి మేము ఆటో ఎక్కాము. పర్సన్కి వచ్చి 20 రూపీస్ తీసుకున్నారు ఘాట్ రోడ్ వరకు. మేము ఎక్కిన ఆటో డ్రైవర్ కూడా చాలా మంచివారండి. మేము ఆటో దిగే వరకు కూడా ఎన్నో విశేషాలు అమ్మవారి గురించి చెప్పారు. మేము వెళ్ళిన రోజు చాలా విశిష్టమైన రోజట. ఆ రోజు కనకదుర్గ అమ్మవారు పల్లకీలో గిరి ప్రదక్షిణ చేస్తున్నారని చెప్పారు. అయినా కూడా మేము వెళ్ళిన టైంలో పెద్ద క్రౌడ్ కూడా ఏం లేదు, మీరు ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఆటో డ్రైవర్ చెప్పారనమాట. ఆటో డ్రైవర్ చెప్పే విశేషాలు ఒక పక్క వింటూ ఇంకో పక్క కృష్ణా నది అందాలు చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపించింది. పొద్దున్నే ఆ నది నుండి వీచే చల్లని గాలి అలా తగులుతూ ఉంటే ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్, ఏదో తెలియని ఎనర్జీ వచ్చినట్టు అయింది. ఈ కృష్ణా నదికి ఆపోజిట్ రోడ్లోనే కేశఖండనశాల ఉంది. ఆ కేశఖండనశాలలోనే చిన్నపిల్లలకి చెవులు కుట్టించాలనుకుంటే కూడా చెవులు కూడా కుడతారంట. మా మమ్మీ డాడీ హితిక్షని గుండు చేయించడానికి తీసుకెళ్లారు. తనకి గుండు చేయించడం ఇది 3వ సారి. ఫస్ట్ టైం పెద్ద తిరుపతిలో, సెకండ్ టైం చిన్న తిరుపతిలో గుండు చేయించాం. ఈసారి విజయవాడలో మొక్కు అన్నమాట. గుండు చేస్తున్నంతసేపు చాలా ఏడ్చేసిందంటండి. నా పెద్ద జుట్టు అని ఏడుస్తూనే ఉందంట. మా మమ్మీ చెప్తుంది వచ్చిన తర్వాత. తన చేతితో తన తలని కూడా టచ్ చేయడానికి అసలు ఇష్టపడలేదేంటో మరి. ఇంకా తర్వాత మేమంతా కృష్ణమ్మకి పసుపు కుంకుమ పూలు వేసి దండం పెట్టుకున్నాము. చూడండి కృష్ణానది ఎంత అందంగా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక ఈ ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుండి కొండపైకి దేవస్థానం బస్సులు 5-10 నిమిషాలకి ఒకటి వస్తూనే ఉన్నాయండి. దేవస్థానం బస్సులు అన్నాం కదా అని ఫ్రీ అనుకున్నారు. పర్సన్కి వచ్చి 10 రూపాయలు తీసుకున్నారు. కానీ ఆ బస్సుల మీద ఫ్రీ బస్ అని మాత్రం రాసుంది. అదేంటో మరి. ఫోన్స్ నాట్ అలౌడ్ అండి. ఫోన్స్ కానీ మన లగేజ్ కానీ చెప్పులు కానీ పెట్టుకోవడానికి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇది కొండపై నుండి కిందికి వ్యూ అన్నమాట. చూడ్డానికి భలే అందంగా ఉంది కదా. అవునండి, మీలో ఎంతమందికి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ గురించి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజానికి గతంలో కొంతమంది మాత్రమే చేసేవారంట గిరి ప్రదక్షిణ. అంటే భవానీ దీక్షను విరమించే భక్తులు డిసెంబర్ నెలలో ఈ గిరి ప్రదక్షిణ చేసేవారంట. కానీ లాస్ట్ ఇయర్ నుండి ప్రతి నెల పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేశారంట. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 10 కిలోమీటర్లు వస్తుందంటండి. కనకదుర్గ నగర్ స్ట్రైట్ గా వచ్చేస్తే మెట్లు కనిపిస్తాయండి. మెట్ల పూజ చేస్తున్నారు చాలా మంది. మొత్తం 230 మెట్లు ఉంటాయంట. ఏమైనా తీరని కోరికలుంటే ఇలా మెట్లు పూజ చేస్తామని మొక్కుకుంటే అవి ఖచ్చితంగా తీరతాయంట. స్టార్టింగ్ ఒక కొబ్బరికాయ కొట్టి ఇక అక్కడి నుండి ప్రతి మెట్టుకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇలా మెట్లు పూజ చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని, కోరిన కోరికలు తీరుతాయని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. ఇది ఫస్ట్ టైం అండి మేము కూడా ఈ మెట్లు పూజ చూడడం, దాని గురించి వినడం కూడా. హాలిడేస్లో అయితే చాలా క్రౌడ్ ఉంటుందంట. వర్కింగ్ డేస్లో ప్లాన్ చేసుకుంటే ఒక 1/2 అవర్ 1 అవర్లో ఈ మెట్లు పూజ అయిపోతుందంట. మేము వెళ్ళిన రోజు అయితే పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేదండి. కానీ ఎవరో విఐపి వచ్చారని ఒక 20 మినిట్స్ దర్శనం ఆపేశారు. ఇక ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పట్టింది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. దర్శనం అయితే చాలా 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 బాగా జరిగిందండి. అమ్మవారి ఆలయంతో పాటు చాలా గుళ్ళున్నాయి లోపల. వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి గుడి, అద్దాల మండపం, మల్లికార్జున స్వామి గుడి, ఇలా చాలా చాలా గుళ్ళున్నాయండి.
కానీ కనకదుర్గమ్మ ఆలయంలో పంతులు గారితో మొదలు అక్కడంతా పక్కా కమర్షియల్ అండి. ఎడం చేతిలో డబ్బులు పెడితేనే గానీ కుడి చేత్తో అక్షంతలు వేయడం లేదు. అదేంటో ఘాట్ రోడ్ ఎంట్రన్స్ నుండి కొండపైన అమ్మవారి గుడి వరకు ప్రతి చోట కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. అమ్మవారి గుళ్ళో లైన్లో నా పక్కన ఆవిడ పంతులు గారిని అడిగారనమాట, నాకు అక్షంతలు వేయలేదండి పంతులు గారు అంటే. మీరు డబ్బులు ఇచ్చారా అని అడిగారు ఆవిడ్ని పంతులు గారు. అంటే మీరు డబ్బులు ఇస్తే నేను అక్షంతలు వేస్తాను అని అనమాట. ఆ మాట విని నేను ఎంత షాక్ అయ్యానంటే, అమ్మో మరీ ఇంత కమర్షియల్ అని అనుకున్నాను. ఇక అక్కడి నుండి మళ్ళీ దేవస్థానం బస్సులోనే కిందికి వచ్చేసాము. అక్కడ కొన్ని షాప్స్ ఉంటే ఒకసారి వాటిని కూడా ఒక లుక్ వేయకపోతే ఎలా? ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చేయాలి కదా. హితిక్ష కోసం హ్యాట్స్ ఏమన్నా బాగుంటాయేమో అని చూసాం కానీ ఏమీ నచ్చలేదు. దానికే మళ్ళీ బ్యాంగిల్స్ చూసాము. 250 చెప్పారు. 100 ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని చెప్పి వచ్చేస్తుంటే మళ్ళీ పిలిచి 100కి ఇచ్చారు. కిందకు వచ్చేసరికి టైం అయితే 10:30 అయిందండి. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. అందుకే ఇంకెక్కడికి వెళ్ళలేదు, రిటర్న్ బయలుదేరిపోయాం వెంటనే. ఇదండి మా విజయవాడ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.